హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. సో మనము యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానివ్వండి, అంటే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి, మీకు ఎప్పటికప్పుడు సో మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో సో ఎప్పటికప్పుడు ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ రాబోతున్నాయి, ఎటువంటి వాటికి గవర్నమెంట్ జీవోలు ఇచ్చింది, సో ఏం జరగబోతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు మీ మొబైల్స్కి అలర్ట్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుందండి. సో మనము నిన్న అంటే 2 days క్రితం కూడా మనము ఏదైతే గ్రామ సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా నిన్న మనం ఏదైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి సో మనకి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ని కూడా మీకు చెప్పడం జరిగిందండి. సో వీటితో పాటుగా అప్కమింగ్ జాబ్స్ ఏవైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఢిల్లీ పోలీస్ కానివ్వండి, ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కానివ్వండి, ఇవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ను మీ యొక్క మొబైల్స్కి అలర్ట్ రూపంలో పంపించడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఏంటి గవర్నమెంట్ జాబ్స్లు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలో, ఇలాంటి విషయమంతా ఇలాంటి ఒక సమాచార స్రవంతి మొత్తాన్ని అంటే ఒక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సో మీకు అందించడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా వీటితో పాటుగా సో ఎవరైతే ప్రధానంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి కూడా 1000కి పైగా నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పేసి మీకు చెప్పడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఎలాంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఎలాంటి వ్యక్తులు పాజిటివ్ దృక్పథంతో ఉండాలండి. సో జనరల్గా ఎందుకంటే నోటిఫికేషన్ పడిన తరువాత అంటే నోటిఫికేషన్ పడక ముందే వచ్చి మనం కోచింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ పడిన తర్వాత రివిజన్ పర్పస్లో ఉండాలి. లైక్ గ్రాండ్ టెస్ట్లు రాయటం కానివ్వండి, రెగ్యులర్ టెస్ట్ రాయటం కానివ్వండి, వీక్లీ టెస్ట్ రాయటం కానివ్వండి, సబ్జెక్ట్ని బ్రషప్ చేసుకోవటం కానివ్వండి, ఇలా ఉండాలండి. సో అదేవిధంగా నోటిఫికేషన్ పడిన తర్వాత అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. ఎందుకంటే కోచింగే 6 to 8 months పడుతుంది. అంటే మీరు కోచింగ్ సెంటర్లోనే ఉంటారు. సో మరి ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? సో అందువల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి సో ముందుగానే వచ్చి సో కోచింగ్ తీసుకొని ఒకసారి కోచింగ్ తీసుకున్నట్లయితే సో హౌ టు ప్రిపేర్, హౌ టు అప్రోచ్, హౌ టు మనము ఏ విధంగా మనము ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలి అని చెప్పేసి మనకు ఒక అనాలిటికల్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుందండి. సో అందువల్ల మీకు ఎప్పటికప్పుడు సో ఏం జరుగుతుంది, ఏదైతే మనకి సెంట్రల్ జాబ్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో వచ్చే జాబులు ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సో ఎటువంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుందండి. సో ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి కూడా సో ఇక్కడికి రావడం వల్లే మేము జాబ్ సాధించామని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అండి. సో చాలామంది ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలు సాధించినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనోభావాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి రావటం వల్లే సో నీ గెలుపుకి ఇది తప్పనిసరి అని చెప్పేసి ఒక దృక్పథంతో సో మనము ఏదైతే మనకి మెటీరియల్ కానివ్వండి, సో క్వాలిటీ వీడియోస్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ఆర్ ప్రోగ్రెస్. అదేవిధంగా ఎవరైతే గృహిణులు ఉంటారో, మహిళలు ఉంటారో, అదేవిధంగా ఉద్యోగస్తులు అంటే గ్రూప్ 4 కానివ్వండి, చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు వెదగాలి అని చెప్పేసి అంటే ఇంకా బెటర్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కొంతమంది ఉంటారండి. సో వాళ్ళ వల్ల వ్యక్తిగత కారణాల వల్ల కానివ్వండి, ఆర్థిక కారణాల వల్ల కానివ్వండి, సో కోచింగ్ సెంటర్లకు రాలేని పరిస్థితి ఉంటుందండి. సో అలాంటి ఆస్పిరెంట్స్ కూడా మీకు ఆన్లైన్లో మంచి క్వాలిటీతో కంటెంట్తో మీకు మంచి వీడియోస్ రూపంలో మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే మనకి ఇలా ఆఫ్లైన్ సో బ్యాచెస్లో జాయిన్ అవ్వలేనట్టు పరిస్థితి ఉంటుందో అలాంటి ఆస్పిరెంట్స్ కోసము సో మనకి ఏదైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుందండి. సో అది మంచి క్వాలిటీ కంటెంట్తో సో ఎక్కడ మేము రాజీ పడకుండా మీ యొక్క విజయాన్ని ఆకాంక్షించే విధంగా సో మీకు మెటీరియల్ తయారు చేయడం జరిగింది. సో ఇలాంటి అవకాశాలను మొత్తాన్ని ఉపయోగించుకొని మీరు విజయ పదంలో పయనిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోరుకుంటుంది. సో దీంట్లో భాగంగానే మనము ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం ప్రొవైడ్ చేసే కరెంట్ అఫైర్స్ అనేవి సో మీకు ఎప్పటికప్పుడు అండి సో మనకి మంచి క్వాలిటీ అండ్ కంటెంట్తో అండి, బిట్ టు బిట్ కాకుండా సో ఒక కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చదవాలి, ఈ ఎగ్జామినర్ ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది, సో మనము ఎంతవరకు చదవాలి సో అని చెప్పేసి ఎప్పటికప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు ఫ్రీగా PDF రూపంలో ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆఫ్లైన్ బ్యాచ్ అంటే ఆఫ్లైన్లో
ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీకు హార్డ్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా ఒక దగ్గర స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదవండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పాత్ర అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రముఖ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో జనరల్గా మనము పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ సో ఇలాంటి వాటిలో మనం లింక్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నాము. సో వీటితో పాటుగా పూర్తిగా అంటే ఎనాలిటికల్గా మనం చెప్పడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు రానున్న పోటీ పరీక్షల్లో ఉపయోగపడతాయి. కాకపోతే మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే సో మనకి ఓపిక కావాలండి, పేషెన్స్ కావాలి. సో ఎవరైతే మనం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో మనం ప్రతిరోజు కూడా ట్రాక్లో ఉండాలండి. ప్రతిరోజు కూడా సబ్జెక్ట్తో టచ్లో ఉండాలి, ప్రతిరోజు కూడా ఇన్స్టిట్యూట్తో టచ్లో ఉండాలి. సో అలా టచ్లో ఉన్నప్పుడే సో మనం విజయాన్ని చేరుకోవడానికి తక్కువ టైం పడుతుందండి. సో అలా లేకపోతే మేబీ ఆర్ మే నాట్ బి ఎక్కువ టైం పట్టడానికి ఆస్కారం ఉండొచ్చు. సో అందువల్ల ప్రతిరోజు కూడా ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ నోట్ మేకింగ్ కూడా చేసుకోండి. రైట్. సో ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చినట్లయితే వరల్డ్ హెపటైటిస్ డే 2023 అని చెప్పేసి ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. అంటే అవగాహన కార్యక్రమాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనము వరల్డ్ హెపటైటిస్ డే అని చెప్పేసి అంటాం. అంటే కాలేయ వ్యాధి అండి, లివర్ అని చెప్పేసి అంటాం కదండి. సో ఆ లివర్కి సంబంధించి వ్యాధి, మనము ఈ యొక్క వ్యాధి గురించి అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి జూలై 28, సో ఈరోజు ఏంటంటే జూలై 28న ఈ యొక్క వరల్డ్ హెపటైటిస్ డే, సో దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2030 కల్లా అండి, సో మనకి 2030 కల్లా 2030 కల్లా ఈ యొక్క హెపటైటిస్ ఈ యొక్క వ్యాధిని పూర్తిగా భారతదేశం నుంచి తరిమివేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ యొక్క కాలేయ వ్యాధి వల్ల, అంటే కాలేయ వ్యాధి క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల చాలామంది మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల 2030 కల్లా ఈ యొక్క వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. ఇది ఒక వైరస్ వల్ల వస్తుందండి. సో ఇది ఒక వైరస్ వల్ల వస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క వరల్డ్ హెపటైటిస్ డేకి సంబంధించి కూడా మనం చూసినట్లయితే వరల్డ్ హెపటైటిస్ డే 2023కి సంబంధించి దీన్ని మనం థీమ్ ఒకసారి చూసినట్లయితే, ఇతివృత్తం మనం చూసినట్లయితే 1 లైఫ్, సో మనకి 1 లైఫ్ 1 లివర్ అని చెప్పేసి అంటామండి. 1 లివర్ 1 లైఫ్ 1 లివర్ అనే ఒక థీమ్తో 2023 జూలై 28న మనం వరల్డ్ హెపటైటిస్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో కాలేయ వ్యాధి అని చెప్పేసి తెలుగులో అంటామండి. సో ఇదే రోజు జూలై 28వ తారీఖునే మరొక డే కూడా ఉంటుందండి, ఇంపార్టెంట్ డే ఒకటి ఉంది. సో అదేంటి చూసినట్లయితే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అని చెప్పేసి అంటామండి. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అని చెప్పేసి అంటాం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి అంటామండి. వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి జూలై 28 సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో 2023కి సంబంధించి దీని థీమ్ ఒకసారి చూసినట్లయితే ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్స్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్తో ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో మీ అందరికీ తెలిసిందేనండి, 2070 నాటికి సో భారతదేశము 0 కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటామండి, 0 ఉద్గారాలను చేరుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే COP27 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 అనే సమావేశం లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి ఈజిప్ట్లో జరిగిందండి. సో ఆ తర్వాత మనకి 2023కి సంబంధించి ఈ సంవత్సరం అండి COP28 సమావేశము UAE దుబాయ్లో జరగబోతుంది. సో దీంట్లో భాగంగానే 2070 కల్లా భారతదేశము 0 కర్బన ఉద్గారాలు, తెలుగులో చెప్పాలంటే 0 కార్బన్ ఎమిషన్స్ సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో అలా టార్గెట్ని అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం అడవులను సంరక్షించుకోవాలి, ఎకో సిస్టమ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు మొత్తం కండక్ట్ చేస్తూ ఉంటాము అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా మన భారతదేశంలో ప్రజెంట్ అడవుల శాతం ఎంత ఉన్నాయి సార్ అంటే అప్రాక్సిమేట్గా 25% ఉన్నాయండి. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 24 సో మనకి 68% దాకా ఉందండి. మామూలుగా అయితే ఎంత పర్సెంట్ ఉండాలండి, 33% ఉండాలి. సో మొత్తం జియోగ్రఫికల్ ఏరియాలో అడవుల శాతం అనేది 33% ఉండాలి. కానీ మన ఇండియాలో ప్రజెంట్ 24.68% అనేది అడవుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సో ఇలాంటి కార్యక్రమంలో భాగంగా అడవులను పెంచాలని చెప్పేసి ఎకో సిస్టాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో అందువల్లే ఫారెస్ట్ అండ్ ఎకో సిస్టమ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ లగ్జరీ.
సో ఇట్ క్యాన్ బి ఏ న్యాచురల్, ఇట్ ఈస్ నెసెసిటీ అండి, ఇట్ ఈస్ ఏ నెసెసిటీ. సో ఏవైతే అడవులు కానివ్వండి, ఎకో సిస్టమ్ కానివ్వండి, వీటిని మనం లగ్జరీగా చూస్తున్నాం. అవి లగ్జరీ కాదండి, అంటే ఒక విలాసవంతం కాదండి, అవి మనిషి యొక్క అవసరాలు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. అలా చేసినప్పుడే ఎకో సిస్టమ్ అంటే ప్రకృతి సమతుల్యంగా ఉంటుందని చెప్పేసి, సో దానివల్ల ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి, పర్యావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ప్రోగ్రామ్ని గుజరాత్లోని కేవడి అనే ప్లేస్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్కీమ్కి మనకి ఆంటోనియో గుటెరస్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి దీంట్లో భాగంగా. సో ఇక్కడ అందువల్ల మనం ఈ 2 days గుర్తుంచుకోండి. ఈ డేస్ యొక్క థీమ్స్ ఏంటి, ఆ డే ఏ సెలబ్రేట్ చేసుకుంటారు, సో అదేవిధంగా దీని టార్గెట్స్ ఏంటో చదువుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క డే జూలై 28వ తారీఖున దీని థీమ్ వచ్చేసరికి 1 life 1 liver, ఒక లెవరే ఉంటుందండి. సో ఆ లెవర్ అంటే మీకు తెలుసు కదా, లివర్ రైట్, చికెన్ లివర్ కాదండి, ఆ లెవర్లు వేరు, ఈ లెవర్లు వేరు, ఒక లెవరే ఉంటుంది. సో అదేవిధంగా 2030 కల్లా ఈ వ్యాధిని పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో దీంతో పాటుగా ఇక్కడ మనకి ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అని చెప్పేసి, సో దీని థీమ్ ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పేసి అంటాం దీని థీమ్. దీంట్లో భాగంగా 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్స్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ని అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా అడవులను మనం సంరక్షించుకోవాలి. సో దీంట్లో భాగంగానే ప్రజెంట్ అడవుల శాతం అనేది 24.68% ఉంది. మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాలో అడవుల శాతం ఎంత ఉండాలి, 33% ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో వీటితో పాటుగా లైఫ్ అనే ఒక కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటాము. ఈ యొక్క లైఫ్ అనే ఒక స్కీమ్ని నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని కేవడి అనే ప్లేస్లో ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు రావడం జరిగింది. ఈ ఆంటోనియో గుటెరస్ ఇథియోపియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో భాగంగా మొత్తము 7 కేటగిరీస్లో 75 వ్యక్తిగత అంశాల మీద ఈ యొక్క లైఫ్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొత్తం 7 పిల్లర్స్ అండి, 7 పిల్లర్స్ 75 అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ మీద ఈ యొక్క లైఫ్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా మనకి COP28 సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో జరగబోతుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ 2 days కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి డేట్స్ అండి. నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనము అంటే జూలై 27వ తారీఖున మనం చూసినట్లయితే ఏదైతే మనకి అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సో మనకి ఫౌండేషన్ కూడా నిన్నే జరిగిందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అందువల్ల ఆ 2 బాగా గుర్తుంచుకోండి. అంటే అబ్దుల్ కలాం గారికి CRPFకి రిలేషన్ ఉంది కదా, ఈయనేమో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు వచ్చేసరికి భద్రతా దళం. సో 2 లింకేజ్ ఉంది కదా కొంచెం, అంటే మిజైల్ వాడారు ఎవరు, CRPF వాళ్ళు. అలా గుర్తుంచుకోండి. నిన్న ఈ రోజు ఏంటి, ప్రకృతిని బాగా చూసుకుంటే లివర్ బాగుంటుంది, లేకపోతే అనుకోండి లివర్ డ్యామేజ్ అవుద్ది, సో అందుకే లివర్ ఫ్రై అవుద్ది అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే విదేశీ విద్యా దీవెన విప్లవాత్మకమైన అడుగు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో జనరల్గా ఈ యొక్క జగనన్న సో విదేశీ విద్యా దీవెన పథకం గురించి ఎగ్జామ్లో బిట్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో జనరల్గా ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ నవరత్నాలు ఎక్కువగా చదువుతూ ఉంటారేమో. సో జనరల్గా నవరత్నాలు చదవాలి, కాదని అనలేమండి, కాదనలేం. కాకపోతే నవరత్నాలతో పాటుగా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అదర్ దెన్ నవరత్నాలు కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని వెల్ఫేర్ స్కీమ్ని, కొన్ని సంక్షేమ పథకాలని ప్రారంభిస్తూ ఉంటుందండి. వాటి మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ చిరునవ్వు అని చెప్పేసి, అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి, అదేవిధంగా మనకి వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పేసి, సో జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి ఇలాంటివి కొన్ని స్కీమ్స్ ఉంటాయండి. వైఎస్ఆర్ 1 యాప్ అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఉంటాయండి. ఇలాంటివి వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఇవి కూడాను. సో నవరత్నాలు మాత్రమే కాదు, గుర్తుంచుకోండి వాటిలోనే మనకి జగనన్న విదేశీ విద్యా దీవెన అన్నారండి. సో ఈ యొక్క స్కీమ్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా నిన్న సంబంధించి ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి అని ఎగ్జామ్లో అడగరండి. సో ఇప్పటివరకు ఎంత అమౌంట్ కేటాయించారని కూడా ఎగ్జామ్లో అడగరు. కాకపోతే ఈ యొక్క పథకము SC ST BC మైనారిటీలకు ఎంత అమౌంట్ కేటాయిస్తారని అడగచ్చు, ఇతర విద్యార్థులకు ఎంత కేటాయిస్తారని అడగొచ్చు, ఏ యూనివర్సిటీలో చదివే వాళ్ళకి ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి అలా అడగొచ్చు అంటే ఎగ్జామినర్. అంతే తప్ప ఎన్ని కోట్లు ఇచ్చారు, సో ఎంతమంది అభ్యర్థులు కవర్ అయ్యారు, ఎక్కడి నుంచి ప్రారంభించారు, సో ఇలా అడగరండి. అంటే వర్చువల్గా ప్రారంభించారా, తాడేపల్లి గూడెంలో కూర్చొని ప్రారంభించారా, ఇలా అడగరండి ఎగ్జామ్లో. సో ఒకసారి
ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. సో రాబోయే తరాలు రాష్ట్ర ఖ్యాతిని గుర్తించేలా అమలు చేస్తున్నామని చెప్పేసి ఓవరాల్ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే విదేశాలలో చదువుకోవడానికి ఈ పథకం ఒక వరంలో తోడ్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి విదేశాలలో చదవడానికి ఒక స్కీమ్ ఉపయోగిస్తారట. అయితే ఎవరికి అయితే దీనికి సంబంధించి మొత్తం 21 సబ్జెక్టుల్లో, ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే 21 సబ్జెక్టులు లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్, సో ఇలా ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ ఇలా ఉంటాయి కదండి, ఇలా మొత్తం 21 సబ్జెక్టుల్లో సో దాదాపు 320 కళాశాలల్లో ఎక్కడ సీటు వచ్చినా పారదర్శకంగా ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్రం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో ఇది ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. మొత్తం 21 సబ్జెక్టులో దాదాపుగా 320 కళాశాలల్లో ఎక్కడ సీటు వచ్చినా సో ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చేస్తారు. అయితే ఈ స్కీమ్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ స్కీమ్ అనేది 2022 జూలై 11న సో మనకి జూలై 11న ప్రారంభించడం జరిగింది. సో జనరల్గా ఏడాదికి 2 సార్లు ఆర్థిక సహాయం చేస్తారు గుర్తుంచుకోండి. సో మనకి ఏంటంటే 2 టైమ్స్ అండి, టూ టైమ్స్ 2 సార్లు సహాయం చేస్తూ ఉంటారు. సో మొత్తము 4 ఈఎంఐస్లో అంటే 4 ఫేజెస్లో ఇస్తారండి, 4 వాయిదాల్లో ఇవి ఇస్తారు గుర్తుంచుకోండి. అంటే ఎంత ఇస్తారు ఏంటో చూద్దామండి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో మనకి బీసీ అదేవిధంగా మైనారిటీస్, సో వీళ్ళకి గరిష్టంగా ఎంత ఇస్తారు సార్ అంటే 1.25 కోట్లు ఇస్తారండి. అంటే దగ్గరగా 1,25,00,000 ఇస్తారు గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కావాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 1,25,00,000 ఇస్తారండి ఆర్థిక సహాయం కింద. సో ఈ 1,25,00,000 ఒకేసారి ఇవ్వరు. సో మొత్తం 4 దఫాల్లో ఇస్తారు. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 అని చెప్పేసి ఉంటాయి కదండి, అట్లా ఇస్తారు గుర్తుంచుకోండి. రేపు మనకి ఎగ్జామ్లో 3 దఫాల్లో ఇస్తారు, లేదా ఒకేసారి బ్యాంక్ అకౌంట్స్లో వేస్తారు అని చెప్పేసి ఇలా కూడా అడుగుతారు. సో అందువల్ల అలా ఇవ్వరు. సో 4 దఫాలుగా ఇస్తారు గుర్తుంచుకోండి. సో మనకి 2 టైమ్స్ ఇస్తారండి, ఇయర్లీ 2 టైమ్స్ ఇస్తారు, అలా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మిగతా అదర్ దెన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కాకుండా ఓసీలో కూడా పేద పిల్లలు ఉంటారు కదండి, అంటే పేద విద్యార్థులు ఉంటారు కదండి. సో ఇతరులకు, సో వారికి వచ్చేసరికి ఇతరులకి ఎవరైతే ఓసీల్లో పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 1 కోటి రూపాయల దాకా ఆర్థిక సాయం చేస్తారండి. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో అందువల్ల వీళ్ళకి 1 కోటి రూపాయల వరకు ఇస్తారు. అదేవిధంగా ఏ యూనివర్సిటీలో ఇస్తారు సార్ అంటే అన్ని యూనివర్సిటీకి ఇవ్వరండి, అన్ని యూనివర్సిటీకి ఇవ్వరు. మరి ఏ యూనివర్సిటీకి ఇస్తారు సార్ అంటే క్యూఎస్ ర్యాంకింగ్ అని చెప్పేసి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సో మనకి ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారండి. సో వీళ్ళ ప్రకారం క్యూఎస్ మనకి క్వెర్రెల్లీ అని చెప్పేసి అంటామండి. సో మనకి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అని చెప్పేసి వీళ్ళు కొన్ని యూనివర్సిటీని ప్రపంచవ్యాప్తంగా సో ఏ యూనివర్సిటీ మొదటి ప్లేస్లో ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్ మొదటి ప్లేస్లో ఉన్నాయి అని చెప్పేసి సో వీళ్ళు ర్యాంకులు ప్రకటిస్తూ ఉంటారండి. అలాంటి యూనివర్సిటీల్లోకి చదువుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తారు గుర్తుంచుకోండి. దీంతో పాటుగా ఇంకోటి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ అని చెప్పేసి సో మనకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ అని చెప్పేసి అంటామండి. సో ఈ 2 ర్యాంకింగ్లో యూనివర్సిటీస్ ఇస్తూ ఉంటారండి. సో జనరల్గా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సో మనకి ర్యాంకింగ్ అని చెప్పేసి సో వీళ్ళు ర్యాంకులు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూనివర్సిటీల్లో అంటే వీళ్ళు ఏవైతే ర్యాంక్స్ ఇస్తారో ఆ యూనివర్సిటీలో చదవడానికి మాత్రమే గుర్తుంచుకోండి. అవి కూడా టాప్ 50 యూనివర్సిటీస్ గుర్తుంచుకోండి, అన్ని యూనివర్సిటీస్ కాదండి, టాప్ 50 యూనివర్సిటీస్. అంతకుముందు టాప్ 200 యూనివర్సిటీకి ఇచ్చేవాళ్ళండి. అంటే వాటి ర్యాంక్స్ ఉంటాయి కదండి, టాప్ 1 యూనివర్సిటీ, టాప్ 2 యూనివర్సిటీ, టాప్ 3 యూనివర్సిటీ, అట్లా మొత్తము టాప్ 50 యూనివర్సిటీస్కి మాత్రమే ఇస్తారు గుర్తుంచుకోండి. ఇవి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతారు. ఈ క్రింది వాటిలో జగనన్న విద్యా దీవెనకి సంబంధించి సరికాని అంశం ఏది అన్నప్పుడు ఇవి ఎగ్జామ్లో అడుగుతారు తప్ప ఎంత అమౌంట్ ఇస్తారు, ఎంత మంది విద్యార్థులు బెనిఫిట్ పొందుతారు ఇలా అడగరండి. సో అందువల్ల వీటి మీద మనం ఫోకస్ చేయాలి. సో మరి సార్ ఇక్కడ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అంటే ఏంటి, అదేవిధంగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది అనుకోండి. ఒకవేళ అలా వస్తే సో మనము ఏదైతే మనకి జూన్ అండి, సో మనకి జూన్ 29వ తారీఖున మనం ఒక వీడియో చేయడం జరిగిందండి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో జూన్ అండి, సో మనకి లాస్ట్ మంత్ 29వ తారీఖున ఒక వీడియో చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఆ వీడియో చూడనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ అని చెప్పేసి మనము జూన్ 24వ తారీఖు అండి.
సో మనకి జూన్ 24వ తారీఖు లాస్ట్ మంత్ ఏనండి. సో దీనికి సంబంధించి కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక వీడియో చేయడం జరిగిందండి. అంటే ఈ 2 వీడియోస్ మీకు క్లారిటీ కావాలి అంటే మరి టాప్ 50 యూనివర్సిటీస్ అన్నాం కదా, మరి దాంట్లో టాప్ యూనివర్సిటీస్ ఏంటో ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేశాం. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం జూన్ 24వ తారీఖు కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించిన డేటా ఉంటుంది. సో ఇది QS వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అయితే మాత్రం జూన్ 29వ తారీఖు డైలీ కరెంట్ అఫైర్స్లో వీడియోలో ఉంటుందండి. సో అవి కూడా చూడండి, అవి కూడా చూసి ఆ యూనివర్సిటీస్ ఏంటి టాప్ 50లో ఏమున్నాయో ఒకసారి చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుందండి. సో అందువల్ల ఈ దీంట్లో మాత్రమే ఇస్తారు, గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. సో అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించండి ఏంటి సార్ దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి సార్ అంటే ఆ కుటుంబం యొక్క ఆదాయం అనేది 8 లక్షల కంటే తక్కువ ఉండాలి, గుర్తుంచుకోండి. సో 8 లక్షల కంటే తక్కువ ఉండాలి, 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. సో 8 లక్షల కంటే ఎక్కువ ఉందనుకోండి, సో నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి అంటాం కదా, దానికి వెళ్ళిపోతాం. సో అందువల్ల అప్పుడు 8 లక్షలు దాటిందనుకోండి ఈ స్కీమ్ మనకి ఎలిజిబిలిటీ కాదు అనే పాయింట్ గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ కావాలనుకోండి, అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, దీంట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు జగన్ అన్న గారు. ఏంటి సార్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ అంటే 1902 అండి, 1902 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఉపయోగపడుతుంది. ఇది కూడా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. ఎవరిదండి ఆ రిపోర్ట్ అంటే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో రానున్న అంటే 2027 కల్లా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది అని చెప్పేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి, R&D డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ అనాలిసిస్ ప్రకారము భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ ఇయర్ ఏంటో గుర్తుంచుకోవాలి, 2027 అండి, 2027 నాటికి సాధ్యమవుతుందని చెప్తున్నారు. అయితే నరేంద్ర మోదీ గారు నిన్న మాట్లాడుతూ అంటే భారత మండపం అని చెప్పేసి G20 సమావేశం ఏర్పాటు చేయడం కోసం ఒక పెద్ద మండపాన్ని నరేంద్ర మోదీ గారు నిన్న ప్రారంభించారు కదా. ఆ యొక్క సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ 2029 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో నరేంద్ర మోదీ గారు 2029 అని చెప్పేసి చెప్పగానే సో ఏవైతే ఇక్కడ దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2029 కాదండి, మా అనాలసిస్ ప్రకారం అయితే 2027 కల్లా భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి అంటే 2047 నాటికి ఏదైతే మన GDP అనేది కూడా $20 ట్రిలియన్ అవుతుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క SBI వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో 2047 అనగానే మీకు గుర్తు రావాలి, ప్రజెంట్ భారతదేశం అనేది డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. దాన్నే మనము వికసిత భారత్ అని చెప్పేసి అంటాం, ఇంగ్లీష్లో అయితే మనం డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి అంటామండి. సో ఏ టార్గెట్ 2047 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రాబోయే 20 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సో అప్పటి నాటికి మన భారతదేశం యొక్క GDP ఆర్థిక వ్యవస్థ అనేది 20 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో మనకి SBI వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళైతే నరేంద్ర మోదీ గారు అయితే మాత్రం 2029 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే భారతదేశం అనేది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందండి. మామూలుగా నరేంద్ర మోదీ గారు 2014లో PM అయినప్పుడు మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది 10వ స్థానంలో ఉంది. నరేంద్ర మోదీ గారు వచ్చిన ఈ 9 ఏళ్లలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే అంటే 2024లో మమ్మల్ని గెలిపిస్తే అంటే బీజేపీని గెలిపిస్తే మేము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం భారతదేశాన్ని, సో మనకి ప్రగతి పదంలో నడిపిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఫస్ట్ ఏముంది సార్, సెకండ్ ఏముంది సార్, థర్డ్ ఏముంది, ఫోర్త్ ఏముంది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఫస్ట్ మనకి USA ఉందండి, అమెరికా ఉంది.
సెకండ్ ఏముంది సార్ అంటే చైనా ఉందండి, చైనా ఉంది. థర్డ్ ఏముంది సార్ అంటే సో మనకి జపాన్ ఉందండి. ఫోర్త్ ఏముంది సార్ అంటే జర్మనీ ఉందండి. సో ఆ తర్వాత ఫిఫ్త్ ఏముంది సార్ అంటే ఇండియా, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. సో ఫిఫ్త్ ప్లేస్లో అంతకుముందు యూకే బ్రిటన్ ఉండేది, ఆ బ్రిటన్ని మనం అధిగమించి 5వ ప్లేస్లో రావడం జరిగింది ఇండియా. సో ఈ 2 ప్లేస్లు ఏదైతే మనకి జర్మనీ, జపాన్ ఈ 2 దేశాలను కూడా అధిగమించి 3వ ప్లేస్ ఇదిగోండి, ఏదైతే మనకి జర్మనీ, జపాన్ ఉంటుందో ఈ రెండింటిని అధిగమించి ఇండియా రాబోతుంది ఎప్పటికల్లా అంటే 2027 అని చెప్పేసి ఎస్బీఐ వాళ్ళు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ చెప్తుంది 2029 అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఈ రెండు కూడా వేరియేషన్ గుర్తుంచుకోవాలండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అయితే 2027, నరేంద్ర మోదీ గారి ప్రకారం అయితే మాత్రం 2029 అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో వీటితో పాటుగా ఏ 2 దేశాలను అధిగమించబోతుంది అంటే దట్ ఈస్ జర్మనీ అండ్ జపాన్ అనే దేశాలను అధిగమించబోతుంది భారతదేశము. సో మరి ప్రజెంట్ ఎంత ఉంది సార్ మరి యొక్క ఎకానమీ, అసలు ఏంటి సార్ యొక్క అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అంటే జనరల్గా చెప్పాలంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటామండి. సాధారణంగా వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఒక దేశం ఉత్పత్తి చేసే వస్తు సేవల యొక్క మొత్తం విలువ అనేది ఈ యొక్క జీడిపిని కన్సిడర్ చేస్తూ ఉంటారండి. అంటే ఒక దేశం ఉత్పత్తి చేసే వస్తువులు సేవల యొక్క మొత్తం ఆదాయాన్నే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క దేశంలో వస్తువుల ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి, సేవల ప్రొడక్షన్ కూడా బాగా ఎక్కువగా ఉండాలి. అలా ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ ఎక్కువ ఆదాయాన్ని జీడిపిగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వ్యవహారిక భాషలో చెప్పానండి, ఎకానమీ టర్మినాలజీలో కాకుండా. ఇలా గుర్తుంచుకోండి, లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. అంటే దీనికి సంబంధించి చూస్తే మరి ఎంత ఉంది సార్ ప్రజెంట్ మన భారతదేశం యొక్క ఎకానమీ ఎంత ఉంది సార్, మరి ఆర్థిక వ్యవస్థ పెద్దదన్నారు కదా, ఎంత ఉంది సార్ ప్రజెంట్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. ప్రజెంట్ చూసినట్లయితే యుఎస్ఏ, అమెరికా అండి. ఇప్పుడు నేను చెప్పే డేటా ఎప్పటికండి 2023 మే నాటికి, 2023 మే నాటికి గుర్తుంచుకోండి. 2023 మే నాటికి అమెరికా వచ్చేసరికి 26.8 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. గుర్తుంచుకోండి, 26.8 ట్రిలియన్స్ ఎకానమీగా ఉంది. అదేవిధంగా చైనా చూసినట్లయితే ప్రజెంట్ ఇక్కడ 19.37 అండి, 19.37. సో మనకి 19.37గా ఉండడం జరిగిందండి. 19.37గా ఉంది చైనా యొక్క ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ. సార్ మరి జపాన్ ఎంత ఉంది సార్ అంటే ప్రజెంట్ ఇప్పుడు 4.41 అండి, 4.41 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. అదేవిధంగా జర్మనీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది సార్ అంటే 4.31 ట్రిలియన్ ఎకానమీగా ఉందండి. సార్ మరి భారతదేశం ప్రజెంట్ ఎంత ఉంది సార్ అంటే 3.74 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. ఎప్పటికి సార్ 2023 మే నాటికండి ఈ డేటా. వెరీ అప్డేటెడ్. సో భారతదేశం యొక్క ప్రజెంట్ ఎంత ఉంది సార్ అంటే 3.74 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. అయితే భారతదేశం అనేది 2025 నాటికి 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడాను. 2025 నాటికి భారతదేశము ఎన్ని ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందంటే 5 ట్రిలియన్ ఎకానమీ. ప్రజెంట్ ఎంత ఉంది సార్ 3.74 ఉంది. ఇంకా మనకి 2 సంవత్సరాలు ఉంది, ఖచ్చితంగా అచీవ్ అవుతాం 5 ట్రిలియన్ ఎకానమీ అంటే. సో ఇలా 2047కి ఎంత ట్రిలియన్స్ ఎకానమీగా మనం టార్గెట్ పెట్టుకున్నామంటే 20 ట్రిలియన్. అంటే ఆల్మోస్ట్ మనము చైనా అంటే మనం దగ్గర ఇవి కూడా పెరుగుతాయండి, అప్పుడు ఇవి కూడా పెరుగుతాయి. సో మనకి 20 ట్రిలియన్ ఎకానమీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే సో దీనికి 4 రెట్లు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 2025లో 5 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామో దానికి 4 రెట్లు 2047 కల్లా అచీవ్ చేయాలి. అలా అయితే భారతదేశం డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలండి. ఇంత కాన్సెప్ట్ మనం దీన్ని జనరల్ గా ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఎకానమీకి లింక్ చేసుకొని మనం చదువుకోవాలి, గుర్తుంచుకోండి. సో ఇందులో మనం కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇది మనం చూసినట్లయితే విదేశీ విద్యా దీవెన, సో మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద దీన్ని మనం కవర్ చేయాలి. సో ఇందులో మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే దీని డేస్ చెప్పామో జనరల్ గా ఇంపార్టెంట్ డేస్ అంటే దినోత్సవాలు అని చెప్పేసి అంటామండి. దినాలు అనకూడదండి, దినాలంటే తేడాలు వస్తాయి. సో దినోత్సవాలు అని చెప్పేసి అంటాం. ఈ దినోత్సవాల నుంచి ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అడిగితే థీమ్ అడుగుతున్నాడు, లేదా స్ట్రైట్ క్వశ్చన్ సో ఆ డే ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అందువల్ల దీన్ని మనం ఖచ్చితంగా ఇలాంటి వాటిని మనము సో ఇది కరెంట్ ఎకానమీలో లింక్ చేసి చదవాల్సినటువంటి కరెంట్ అఫైర్. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. సో అందువల్ల ఇవి బాగా గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం సో ఇండియా అనేది 2025 నాటికి 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని టార్గెట్ గా పెట్టుకుందనే పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు చైనా స్టెపుల్ వీసాలు అని చెప్పేసి న్యూస్ లో అరుణాచల్ ప్రదేశ్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో సో మనకి ఈ యొక్క స్టెపుల్డ్ వీసాలు అని చెప్పేసి అంటామండి. స్టెపుల్డ్ వీసాలు, ఈ యొక్క స్టెపుల్డ్ వీసాలు భారతదేశానికి ఏ
కంట్రీ ఇష్యూ చేసిందని ఎగ్జామ్లో స్ట్రైట్ క్వశ్చన్ అడగవచ్చు, దట్ ఈస్ చైనా. లేదా చైనా ఇటీవల కాలంలో సో మనకి స్టెపుల్డ్ వీసాలు ఏ దేశానికి ఇష్యూ చేసింది అంటే దట్ ఈస్ ఇండియా. ఇలా సింపుల్గా అడగాలంటే ఇలా అడగవచ్చండి. సార్ ఏంటి సార్ ఇక స్టెపుల్డ్ వీసాలు అంటే జనరల్గా అండి మనము ఏదైతే పాస్పోర్ట్ తీసుకొని సో పాస్పోర్ట్తో పాటుగా వేరే కంట్రీ వెళ్ళాలంటే వీసా కావాలి. అయితే చైనా వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ కొన్ని క్రీడలు జరుగుతున్నాయండి, యూనివర్సిటీ ర్యాంకింగ్ అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని క్రీడలు జరుగుతున్నాయి. సో ఆ క్రీడల్లో మన భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేయడానికి సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో వాళ్ళు ఏం చేశారు అంటే సో జనరల్గా ఏదైనా వీసా తీసుకున్న తర్వాత స్టాంప్ వేస్తారండి. అలా స్టాంప్ వేయకుండా జస్ట్ దానికి పిన్ అటాచ్ చేసి పంపించారండి. అంటే సో అలా స్టాంప్ వేయకపోతే దాని మీనింగ్ ఏంటి అంటే సో అంటే మా చైనాకు రావడానికి మీకు వీసా అవసరం లేదు అంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమే అని చెప్పేసి వాళ్ళ యొక్క భావన, చైనా వాళ్ళ భావన. సో అది కరెక్ట్ కాదు కదా, ఖచ్చితంగా వీసా తీసుకొని మనం వెళ్ళాలి కదా. దీనికి సంబంధించి మోడీ గవర్నమెంట్ దీని మీద కొంచెం అభ్యంతరం తెలిపిందండి. సో అందువల్ల న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇలాంటివి ఏవైనా వివాదాస్పదంగా ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు చైనా స్టైపుల్డ్ వీసాలు అని చెప్పేసి అన్న భారత్ తీవ్ర ఆగ్రహం. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఏ ఆటగాళ్ళు అంటే సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి వూషు ఆటగాళ్ళు అని చెప్పేసి అండి, అది స్పోర్ట్స్ పేరు అండి. సో మనకి జనరల్గా ఇది మనం వూషు అని చెప్పేసి అంటామండి. సో మనకి వూషు అండి, వూషు ఆటగాళ్ళకు సో వీళ్ళు వీసాలు చేశారు అంటే వీళ్ళు యొక్క ఏదైతే మనము స్టెపుల్డ్ వీసాలు మంజూరు చేశారండి. స్టెపుల్డ్ వీసాలలో పాస్పోర్ట్ మీద ముద్ర వేయరండి, పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ముద్ర వేయరు. సో ఒక పేపర్ మీద స్టాంప్ వేసి దాన్ని పాస్పోర్ట్కి పిన్ చేస్తారు. అలా చేయకూడదండి, పాస్పోర్ట్ మీద ముద్ర వేయాలి. సో ఈజ్ ఎ ఇండియన్ అని చెప్పేసి అలా వేయలేదండి. అలా వేయలేదు కాబట్టే సో మనం దీని మీద కొంచెం ఆగ్రహంగా ఉండడం జరిగింది. సో అందువల్ల ఈ టర్మినాలజీ బాగా గుర్తుంచుకోండి. సో మనకి స్టెపుల్డ్ వీసా అని చెప్పేసి గుర్తుంచుకోండి, చైనా ఇండియా అని గుర్తుంచుకోండి, అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్ళు అయ్యే ఆటగాళ్ళు అంటే వుషు ఆటగాళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం రీసెంట్గా పాస్పోర్ట్ అనగానే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో జనరల్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ అంతా అని చెప్పేసి 80 అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. మీకేమో పీడిఎఫ్లో 81 అని చెప్పేసి మీకు ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ క్లారిటీ ఇవ్వడానికి నాకు తర్వాత కొన్ని కారణాల వల్ల క్లారిటీ ఇవ్వలేకపోయానండి. సో జనరల్గా న్యూస్ పేపర్స్ మనం చెప్పే న్యూస్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ బిజినెస్ న్యూస్ అండి. సో ఇలాంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానివ్వండి, తెలుగు న్యూస్ పేపర్లు కానివ్వండి, ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, సో ప్రతి ఒక్క మ్యాగజైన్లో కూడా భారత ర్యాంక్ అనేది 80వ స్థానంలో ఉందని చెప్పేసి అన్ని పబ్లికేషన్స్ ప్రచురించడం జరిగిందండి. అయితే మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఇండియా ర్యాంక్ అనేది 81 అని చెప్పేసి ఉందండి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. అఫీషియల్ ఇండెక్స్ మనకి ఎప్పుడైనా సరే అఫీషియల్ వెబ్సైటే మనము ప్రామాణికంగా తీసుకుంటామండి. సో అఫీషియల్ వెబ్సైటే. సో అందువల్ల ఆ అఫీషియల్ వెబ్సైట్లో 81 ఉంది కాబట్టి సాయంత్రం కొంత రెక్టిఫై చేసి మోడిఫికేషన్ చేసి మీకు పీడిఎఫ్లో 81 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద కరెక్ట్, 81 కరెక్ట్ అండి, గుర్తుంచుకోండి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనకి స్టెపుల్డ్ వీసాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి దీంతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది కదా, ద ల్యాండ్ ఆఫ్ సన్ రైజ్ అని చెప్పేసి అంటామండి. ద ల్యాండ్ ఆఫ్ సన్ రైజ్ అని చెప్పేసి అంటాం, అంటే సూర్యుడు ఉదయించే ప్రాంతాన్ని అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాం. మీ అందరికీ తెలిసిందే. మరి ఇటీవల కాలంలో ఏదైతే మనకి అరుణాచల్ ప్రదేశ్ తరచుగా వార్తల్లోకి వస్తుంది. సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందో మీకు గుర్తు చేసే ప్రయత్నం ఒకసారి చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. మీరందరూ ఆల్రెడీ నోట్స్ రాసుకున్నారు, మీ దగ్గర పీడిఎఫ్లు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం రీసెంట్గా చూసినట్లయితే డోనీ పోలో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క డోనీ పోలో ఎయిర్పోర్ట్ని 645 కోట్లతోనండి, 645 కోట్లతో డోనీ పోలో ఎయిర్పోర్ట్ నరేంద్ర మోదీ గారు అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకి సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఏదైతే ఈ యొక్క సియోమ్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే ప్రజెంట్ మనకి డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి ఏదైతే మనకి డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అండి. సో రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క సియోమ్ బ్రిడ్జ్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సియోమ్ బ్రిడ్జ్ అనేది మెయిన్ ప్రాంతానికి అండ్ లోయలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుందండి మెయిన్ ల్యాండ్కి. సో అందువల్ల ఈ యొక్క సియోమ్ బ్రిడ్జ్ ఎక్కడ అంటే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రారంభించింది ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. డోనీ పోలో ఎయిర్పోర్ట్ ప్రారంభించింది ఎవరంటే నరేంద్ర మోదీ గారు అండి. అదేవిధంగా తవాంగ్ అనే సెక్టర్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. తవాంగ్ సెక్టార్, జనరల్గా తవాంగ్ అనేది అక్కడ డిస్ట్రిక్ట్ అండి. సో ఈ తవాంగ్ సెక్టార్ దగ్గర మనకి చైనాకి లాస్ట్ టైం అంటే లాస్ట్ ఒక 4-5 మంత్స్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొనడం జరిగింది. సో అక్కడ మనము చైనా యొక్క కొంచెం వాతావరణం ఘర్షణాత్మకంగా ఉంది. ఆ యొక్క తవాంగ్ సెక్టర్, తవాంగ్ వ్యాలీ మాదే అని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు చైనా వాళ్ళు. దీని మీద కొంత కోల్డ్ వార్ అనేది కూడా నడిచింది. అందువల్ల ఈ తవాంగ్ అనే ప్లేస్ ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కిబితు మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి ఉందండి. సో ఇటీవల కాలంలో
కిబ్యూతు మిలిటరీ స్టేషన్ పేరు మార్చారు. సో మనకి ఎవరైతే మనకి సిడిఎస్, సో మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మొట్టమొదటిసారిగా మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి అండి. సో మనకి ఎవరైతే ఉన్నారో బిపిన్ రావత్ గారు అండి, బిపిన్ రావత్ గారు మరణించారు కదండి. సో అతని పేరు మీదుగానే కిబీతు మిలిటరీ స్టేషన్ పేరు మార్చారు. సో మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క బిపిన్ రావత్ మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది దీనికి. సో అందువల్ల ఈ కిబీతు మిలిటరీ స్టేషన్ కూడా అదే అక్కడే ఉంటుంది. అదేవిధంగా కిబీతు వ్యాలీ విలేజ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది కూడా అక్కడే ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి న్యూస్లోకి వచ్చినటువంటి అంశాలు. సో అరుణాచల్ ప్రదేశ్నే దీని యొక్క క్యాపిటల్ అండి ఈటానగర్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఈటానగర్ అని చెప్పేసి అంటాము, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని చెప్పేసి అంటామండి. 1972లో ఇది యూటీ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత ఈ యొక్క యూటీని స్టేట్ గా ఎప్పుడు చేసేసారంటే 1987లో దీనికి స్టేట్ హుడ్ అంటే రాష్ట్రం యొక్క హోదాని ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఈ రెండు పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ తరచుగా వార్తల్లోకి వస్తుంది కాబట్టి యూనియన్ టెరిటరీ ఎప్పుడుగా కొనసాగింది 1972గా కొనసాగింది. ఆ తర్వాత 1987లో దీనికి స్టేట్ హోదాని కల్పించడం జరిగింది. దీని యొక్క ఏదైతే క్యాపిటల్ వచ్చేసరికి ఈటానగర్ అని చెప్పేసి అంటే ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు సార్ అంటే పేమా ఖండు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎవరండి? ఏది? పేమా ఖండు. సో మనకి ఏ ఖండు? పేమా ఖండు అని చెప్పేసి అంటాము. ప్రజెంట్ ఆయన సీఎం గా ఉండడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ సిటీస్ ఆ కల్చరల్ ఫోరంలో చేరిన మొదటి భారతీయ నగరంగా బెంగళూరు నిలిచింది అని చెప్పి చెప్తున్నారండి. సో జనరల్ గా వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం అని చెప్పేసి అంటామండి. సో వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం అంటే ఏంటి సార్ అంటే సో దీంట్లో మొత్తము 40 నగరాలు సభ్యత్వం తీసుకున్నాయండి. అంటే ఇలాంటి నగరాలు లైక్ లండన్, నార్వే, సో మనకి కెనడా, మాంట్రెల్ ఇలాంటి నగరాలు కొన్ని ఉంటాయండి. ఇవన్నీ నగరాలు కూడా వరల్డ్ సిటీస్ కల్చరల్ ఫోరం అని చెప్పేసి సో ఏవైతే యొక్క నగరాల మధ్య దేశాల మధ్య సంస్కృతంగా బలంగా ఉండాలి. సో ఏదైతే ఈ యొక్క సంస్కృతమే ఈ యొక్క కల్చరే సో మనుషుల్ని దగ్గర చేస్తుంది, వారసత్వాన్ని పరిరక్షించాలి, పురాతనమైన కట్టడాలు కానివ్వండి, సాంప్రదాయాలు ఇలాంటి వాటిని మనము భావి తరాలకు అందించాలి. సో ఇలా అందించాలి అంటే సో మనమంతా ఒక కూటమిగా ఫామ్ అవుదాము అని చెప్పేసి వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం అని చెప్పేసి ఇది లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందండి. సో ఎక్కడండి? సో ఇది లండన్గా పనిచేస్తూ ఉంటుంది. సో దీనిని ఏదైతే మనకి ఈ యొక్క వరల్డ్ సో మనకి సిటీస్ కల్చర్ ఫోరం సో దీన్ని ఎప్పుడుసారి స్థాపించారు అంటే సో ఇది 2012లో అండి. 2012లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి మన భారతదేశం నుంచి ఈ యొక్క వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో ఇప్పటి వరకు ఒకే ఒక సిటీ సో దీంట్లో సభ్యత్వం తీసుకోవడం జరిగిందండి. సో మనకి లాస్ట్ ఇయర్ 2022లో ఢిల్లీని కూడా సో యొక్క దీ ఫోరంలో మెంబర్షిప్ ఇస్తాము అంటే సో ఢిల్లీ ప్రభుత్వం అక్కడ కొంత ఒప్పుకోలేదండి. సో అక్కడ ఢిల్లీ అనేది దీంట్లో జాయిన్ అవ్వాల. సో ఇప్పుడు బెంగళూరు అనేది దీంట్లో జాయిన్ అయింది గుర్తుంచుకోండి. మన ఇండియా నుంచి ఒకే ఒకటి గుర్తుంచుకోండి. అయితే మొత్తం ఇందాక ఏం చెప్పామంటే మొత్తం 40 చెప్పాం. సో ఇప్పుడు ఒకటి జాయిన్ అయింది బెంగళూరు, దట్ ఈజ్ 41. మన భారతదేశం నుంచి ఇది ఒక్కటే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సియోమ్ అని చెప్పేసి ఒక ఆమె ఉంటారండి. సో మనకి సియోమ్ సో మనకి సియోమ్ అని చెప్పేసి అంటామండి. సియోమ్స్ అని చెప్పేసి సో ఎవరైతే మనకి లండన్ యూకేలో ఉంటారండి సో ఈమె ఈ యొక్క వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే సో దీనికి సంబంధించి ఏవైతే కొన్ని కల్చరల్గా అన్ని దేశాలు కల్చరల్గా అంటే సాంప్రదాయబద్ధంగా సో ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ కల్చరల్గా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో సో ఇలా గుర్తిస్తూ ఉంటారండి. సో అందువల్ల ఇది ఒక బెంగళూరు అని చెప్పేసి బెంగళూరు యాడ్ అవ్వడం జరిగింది ఈ యొక్క ఫోరంలో. సో మరి బెంగళూరు న్యూస్లోకి వచ్చింది కదండి. సో మరి బెంగళూరు న్యూస్లోకి వచ్చింది కాబట్టి మరి బెంగళూరుకి సంబంధించి నిక్ నేమ్స్ కొన్ని ఉంటాయండి. సో బెంగళూరుకి సంబంధించి నిక్ నేమ్స్ కొన్ని ఉంటాయి. మరి ఏం చూస్తే మనము ఏదైతే మనకి ఐటీ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీని స్పేస్ సిటీ అని చెప్పేసి సో ఇలా ఎలక్ట్రిక్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇలా బెంగళూరుని డిఫరెంట్ పేర్లతో పిలుస్తామండి. సో మనం ఒకసారి చూసినట్లయితే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం బెంగళూరుని. సో జనరల్గా కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయండి కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిల్లి అనగానే గుంటూరు గుర్తొస్తుంది, కాజా అంటే కాకినాడ గుర్తొస్తుంది, ఆ పూతరేకులు అనగానే ఆత్రేయపురం పూతరేకులు గుర్తొస్తాయి. అలానే నిక్ నేమ్స్ కొన్ని ఇస్తారండి. మెగాస్టారు, బర్నింగ్ స్టారు, పవన్ స్టారు, ఈ స్టార్లు కాకుండా ఇలా ఆ స్టార్లకి ఎవరెవరండి వాళ్ళే ఇచ్చుకుంటారు. ఇలా ఒక నానుడు ఉంటుందండి, ఇది ఎవరో అలా జస్ట్ ఒక నానుడిలాగా పిలుస్తూ ఉంటారు, నిక్ నేమ్స్ అని చెప్పేసి అంటాం.
ఓకేనండి. రైట్, ఇది మనం చూసినట్లయితే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరుని అంటాం, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరుని అంటాం, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా సో బెంగళూరు అంటాం, సాఫ్ట్వేర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా ఇస్రో ఉంటుంది కాబట్టి సో మనకి సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మనకి బెంగళూరుని నిక్ నేమ్స్తో పిలుస్తారు. సో అందువల్ల అంత కల్చర్ ఉందండి, ఇలాంటి కల్చర్ ఉంది కాబట్టి సో ఇలాంటి రకరకాల కల్చర్గా ఉంది కాబట్టి దీన్ని వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో లిస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బెంగళూరు అనేది సిటీ అనేది ఏ రివర్ పక్కన ఉంది అని చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. వృషభావతి రివర్ గుర్తుంచుకోండి. ఏ రివర్ అండి? వృషభావతి రివర్. సో మనకి ఏ రివర్ అండి? వృషభావతి రివర్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క వృషభావతి రివర్ పక్కన ఈ బెంగళూరు సిటీ ఉంది, గుర్తుంచుకోండి. జనరల్గా వృషభావతి రివర్ అనేది కావేరీ నదికి ఉపనది, ట్రిబ్యూటరీ కావేరీ నదికి. సో అందువల్ల వృషభావతి రివర్ పక్కన బెంగళూరు ఉంది, గుర్తుంచుకోండి. ఢిల్లీ అయితే మాత్రం యమునా రివర్ పక్కన, మనం పొంగింది కదా యమునా రివర్, సో యమునా రివర్ పక్కన ఢిల్లీ ఉంది, వృషభావతి రివర్ పక్కన బెంగళూరు ఉంది. బెంగళూరునే సో గార్డెన్ సిటీ, ఐటీ సిటీ, సిలికాన్ సిటీ, స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సైన్స్ సిటీ, ఆ సిటీ అన్ని సిటీలు అని చెప్పేసి బెంగళూరుని అంటాం, గుర్తుంచుకోండి. ఓకేనండి. రైట్, ముంబైని అయితే మాత్రం ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మాయానగరి సో ఇలా అంటూ ఉంటామండి. ఇది మన ముంబైని. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో యుగేన్ భారత్ మ్యూజియం అని చెప్పేసి ఒక మ్యూజియాన్ని, ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి. సో అది ఏంటి సార్? ఈ మ్యూజియం పేరు ఏంటంటే యుగేన్ భారత్ మ్యూజియం అని చెప్పేసి అంటామండి. సో ఏంటంటే అది యుగేన్ భారత్ మ్యూజియం అని చెప్పేసి అంటాం. సో దీన్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ విస్టాలో భాగంగా ఢిల్లీలో దీన్ని మేము ప్రారంభించబోతున్నామని చెప్పేసి 5000 ఏళ్ల నాటి మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఈ మ్యూజియంలో మేము పెడతాము అని చెప్పేసి సో మనకి ఒక ఏవైతే పెయింటింగ్స్ రూపంలో, వాల్స్ రూపంలో మేము తీసుకొస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి. సో అందువల్ల పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ అంటారు, దట్ ఈస్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో మరి ఢిల్లీలో చూసినట్లయితే సో ఇంపార్టెంట్ మ్యూజియంస్ ఇన్ ఇండియా ఆ టాపిక్లో భాగంగా స్టాటిక్ పార్ట్లో కవర్ చేద్దామండి. సో ఇక్కడ మాత్రం యుగేన్ భారత్ మ్యూజియం ఎక్కడ సార్ అంటే ఢిల్లీ, నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు. సో అక్కడ సెంట్రల్ విస్టాలో భాగంగా రీడెవలప్మెంట్ చేస్తున్నారు. 5000 ఏళ్ల నాటి మన సంస్కృతి, సాంప్రదాయాల మొత్తాన్ని అక్కడ యొక్క మ్యూజియంలో భద్రపరుస్తారు. ఆ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఢిల్లీలో కొన్ని ఇంపార్టెంట్ మ్యూజియంస్ కొన్ని ఉన్నాయండి. అవి జనరల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2లో 1 or 2 బిట్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఒక మ్యూజియం ఇచ్చి ఈ మ్యూజియం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. అవేంటో చూద్దాం ఒకసారి. చూసిన మనము ఇక్కడ మనకి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది. సో దీన్ని 1949లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎస్ఎస్సి ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో ఆ ఇయర్ బాగా అడిగారండి, 1949 అని చెప్పి. ఆ తర్వాత నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ అని చెప్పేసి అంటామండి. 1954లో ఈ మ్యూజియంను ఢిల్లీలోనే స్థాపించడం జరిగింది. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ మ్యూజియం ఢిల్లీయే, వార్ మెమోరియల్ మ్యూజియం ఢిల్లీ, నేషనల్ రైల్ మ్యూజియం ఇవన్నీ కూడా ఢిల్లీలో ఫేమస్ అండి. ఇంకా ఉన్నాయండి బట్ ఇవి బాగా ఫేమస్. సో ఈ 4 గుర్తుంచుకోండి. సో ఇవన్నీ 5 ప్లస్ ఇది ఒకటండి, యుగేన్ భారత్ మ్యూజియం, ఇదొకటి ఢిల్లీ. మరి ఢిల్లీ గురించి మాట్లాడుకున్నాం, మరి మన ఏపీ గురించి కూడా మాట్లాడుకోవాలిగా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మ్యూజియంస్ ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేద్దామండి. అవి చూసినట్లయితే సో మనకి రాజమండ్రిలో, కడపలో ఇలాంటి ఒక ఫేమస్ ఉన్నాయండి. సో చాలా ఉంటాయండి, కానీ కొంచెం ఫేమస్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ భగవాన్ మహావీర్ గవర్నమెంట్ మ్యూజియం అని చెప్పేసి కడపలో ఉంటుందండి. సో కడప, సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి కడప సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ కడపకు సంబంధించి న్యూస్ వచ్చింది కాబట్టి ఒక లైక్ చేయండి ఈ వీడియోని. తర్వాత వచ్చేసరికి బాపు మ్యూజియం విజయవాడ అండి, బందర్ రోడ్లో ఉంటుందండి. సో అంతకుముందు దీన్నే సో ఏదైతే మనకి ఈ యొక్క బాపు మ్యూజియం ఇటీవల కాలంలో రీడెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో రీడెవలప్మెంట్ చేయడం జరిగింది, బాపు మ్యూజియం అని చెప్పేసి ఉంటుంది, విజయవాడలో ఉంటుందండి. సో విజయవాడ నుంచి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి మీకోసం. బాపు మ్యూజియం విజయవాడ అని చెప్పేసి అంటామండి. సో ఎంట్రీ పాస్ ఉంటుందండి, 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది, ఊరికేం కాదు. నెక్స్ట్ అండి అదేవిధంగా రోళ్లబండి సుబ్బారావు గవర్నమెంట్ మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఏ బండి అండి? రోళ్లబండి. సో మనకి రోళ్లబండి సుబ్బారావు గవర్నమెంట్ మ్యూజియం అని చెప్పేసి రాజమండ్రిలో ఉంటుందండి. సో రాజమండ్రి నుంచి కరెంట్ అఫైర్స్ చూసి అభ్యర్థులు ఒకసారి లైక్ చేయండి. రాజమండ్రిని ఆంధ్రుల కల్చరల్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారండి. ఒకప్పుడు రాజమండ్రి మన సాంస్కృతిక నగరంగా ఒకప్పుడు ఉందండి. ఏదైతే మనకి తూర్పు చాళుక్యులు పరిపాలించే కాలంలో మనకి రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు రాజులు అప్పట్లో. సో అందువల్ల దీనికి మనకి ఆర్థిక సాంస్కృతిక రాజధాని అని చెప్పేసి ఏపీ హిస్టరీలో చదువుకుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ మనకి ఐఎన్ఎస్ కృసురా అని చెప్పేసి ఒకటి ఉందండి. ఐఎన్ఎస్ కృసురా అని చెప్పేసి ఒకటి ఉంది. అదేవిధంగా TU-142 సో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంది.
ఇది రాజమండ్రి అండి. ఈ 3 వచ్చేసరికి విశాఖపట్నం అండి. INS కృష్ణా ఒకటి, సో TU-142 ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి, సీ హ్యారియర్స్ అని చెప్పేసి ఇటీవల కాలంలో రీసెంట్గా మే మంత్లో అండి జగన్మోహన్ రెడ్డి గారు సో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి విమానం సంబంధించినటువంటి ఏవైతే విమానమ్స్ అంటే డీకమిషన్ చేస్తారు కండి దానికి సంబంధించింది. ఇది కృష్ణ అయితే మాత్రం సబ్మెరైన్ మ్యూజియం అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసరికి సీ హ్యారియర్ అని చెప్పేసి అంటాము. ఈ 3 కూడా విశాఖపట్నంలో ఉంటాయి, గుర్తుంచుకోండి. వైజాగ్, విశాఖపట్నంలో ఉంటాయి. సో ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సో ఈ 3 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీ విశాఖపట్నం వచ్చింది కాబట్టి ఒకసారి ఈ వీడియోని బాగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. రైట్. సో ఈ 3 కూడా గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ కూడా మనల్ని మ్యూజియం అనే టాపిక్లో అడుగుతారు. మనం సిల్లీగా తీసుకున్నా సరే అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా మనం ఏదైతే కోనసీమ గురించి ఒక బిట్ అడగడం జరిగిందండి. సో మనకి దేన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు అని చెప్పేసి. సో దట్ ఈస్ కోనసీమ. ఇలా కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ మ్యూజియం బెంగళూరు వచ్చింది కాబట్టి ఇందాల బెంగళూరుకు సంబంధించి నిక్ నేమ్స్ చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి మ్యూజియం వచ్చింది కాబట్టి ఈ మ్యూజియంతో పాటుగా డిఫరెంట్ ఎగ్జామ్లు అడిగిన మ్యూజియంస్ కూడా మీకు మంచి కంటెంట్ రూపంలో అందించడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా వీడియోస్ చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా ఇవన్నీ రేపు మీకు రాబోయే పోటీ పరీక్షలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీకు యూజ్ఫుల్ అయ్యే విధంగా మీకు అందించడం జరుగుతూ ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి నైగర్ వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి ఇక్కడ నైగర్ అనేది ఒక దేశం అండి. సో మనకి నైగర్ అనేది ఒక దేశం అండి. సో ఈ యొక్క నైగర్లో సైన్యం తిరుగుబాటు అని చెప్పేసి వీళ్ళు న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ ఏం సార్ ఈ యొక్క నైగర్ అంటే సో అక్కడ ఏదైతే మనకి అక్కడ అధ్యక్షుడు అండి మహమ్మద్, సో మనకి బజోమ్ అని చెప్పేసి అంటామండి. ఎవరండి ఆయన? మహమ్మద్ బజోమ్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క మహమ్మద్ బజోమ్ అనే ప్రభుత్వం అనేది 2021వ సంవత్సరంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి సైన్య అధ్యక్షుడు తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసాడండి. కూలదోసి అధికార పగ్గాలు అతను తీసుకోవడం జరిగింది. సో దీని మీద ఏ దేశాలు ఇంటర్ఫియర్ అవ్వద్దు, మీరు అవ్వద్దు, ఇది మా యొక్క అంతర్గత విషయం అని చెప్పేసి కూడా ఆయన అంటా ఉన్నారు. సో అందువల్ల ఈ తిరుగుబాటును కర్నల్ మేజర్ అమౌదో బద్రామనే అని చెప్పేసి అంటామండి. సో ఈయన పేరు గుర్తుంచుకోకపోయినా సో మనకి నైగర్ అధ్యక్షుడు ఎవరో గుర్తుంచుకోండి సరిపోతే, మహమ్మద్ బజోమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది. అక్కడ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ కూడా రద్దు చేయడం జరిగిందండి. అంటే మనం ఏమైనా ప్రపంచ విషయాల గురించి చదువుకునేటప్పుడు సో క్యాపిటల్ కానివ్వండి, కరెన్సీ కానివ్వండి, ఆ దేశాల గురించి కానివ్వండి, కరెంట్ న్యూస్లో ఉన్నవి మాత్రమే చదువుకోవాలండి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ న్యాయ వ్యవస్థను మార్చాలి అని చెప్పేసి జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అవి చదువుకోవాలి. ఆ ప్రెసిడెంట్ ఎవరు, క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ చిలీకి సంబంధించి కూడా అక్కడ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. సో దాని గురించి మనం చదువుకోవాలి. ఇటలీకి సంబంధించి మొట్టమొదటిసారిగా మహిళా PM వచ్చి జార్జియో మెలోనీ గారు వచ్చారు, ఆమె గురించి మనం చదువుకోవాలి. పెరూలో కూడా అల్లర్లు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటివి ఏమైనా వివాదాస్పదంగా ఉంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం చదువుకోవాలి. సో అందువల్ల ఇటీవల కాలంలో ఇజ్రాయెల్లో కూడా అక్కడ మనకి వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి గాజా అక్కడ మనకి సైనికాలకు సంబంధించి సో మనకి సైనికీకరణ జరిగిందండి. సో అక్కడ మనకు కొంత వాతావరణం ఉంది, యుద్ధ వాతావరణం ఉంది, న్యూస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్లోకి వలసలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఫ్రాన్స్లో ఇష్యూ జరుగుతూ ఉంది, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ ఇష్యూలో చదువుకోవాలి. మరి వీటితో పాటుగా నైగర్ వచ్చింది కాబట్టి మరి ఈ నైగర్కి సంబంధించి అధ్యక్షుడు మనం చదువుకున్నాం. అక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేశారని, సైనిక పాలన నడుస్తుందని చెప్పేసి మనం చదువుకోవాలి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో అదే జరుగుతుంది, పక్కన మయన్మార్లో అదే జరుగుతుంది. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యాన్ని అక్కడ క్రోలదోసి అక్కడ పరిపాలన ఏదైతే మనకి మిలిటరీ దళాలు పరిపాలన సాగిస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాలి. మరి వీటితో పాటుగా మన నైగర్ అనగానే మీకు మంచి పాయింట్ అవుట్ గుర్తు రావాలండి. అదేంటి సార్ అంటే సో నైగర్ అంటే ప్రపంచంలోనే అత్యధికంగా సంతానోత్పత్తి రేటుని కలిగిన దేశం నైగర్. అంటే సంతానోత్పత్తి అంటే ఏంటి సార్ అంటే సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ సంతానోత్పత్తి రేటు అంటే సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి అంటామండి. అంటే ఏంటి సార్ సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అండి. ఏంటి సార్ అంటే ఒక మహిళ తన మొత్తం జీవిత కాలంలో అంటే ఫర్టిలిటీ రేట్ అంటామండి. ఒక మహిళ తన మొత్తం జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు అనే దాన్ని మనము సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి అంటామండి. అలా మన భారతదేశంలో 2 మాత్రమే ఉందండి. 2 మాత్రమే ఉంది మన ఇండియాలో. అంటే ఏంటి సార్ అంటే మన భారతదేశంలోని ఒక మహిళ తన జీవిత కాలంలో 2 పిల్లలకు మాత్రమే జన్మనివ్వగలదండి. అంతమంది ఇవ్వలేదు. కెపాసిటీ క్యాలిబర్ లేదు. వాళ్ళు తీసుకునే ఫుడ్ కానివ్వండి, వాళ్ళ జీన్స్ కానివ్వండి, వాళ్ళ బాడీ తత్వం కానివ్వండి, సో 2 పిల్లలకు మాత్రమే జన్మనివ్వగలదు. అలా ప్రపంచంలోనే ఎక్కువగా సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశం ఏది సార్ అంటే దట్ ఈజ్ నైగర్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి నైగర్ ఎంత ఉంది సార్ అంటే నైగర్ అనేది 6.9గా ఉందండి నైగర్. అంటే దగ్గరగా 7 పిల్లలకు వాళ్ళు జన్మనివ్వగలరండి. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మహిళ 6.9 అంటే హాఫ్లు ఉండవు కదా, అందువల్ల అప్రాక్సిమేట్గా అటో ఇటో
సో మరి 6.9 అంటే 6, 9 అంటే మళ్ళీ కూడేరు 6 + 9 మొత్తం 15 అనుకునేది కాదండి. 6.9లో ఈ యొక్క యుఎన్ఓ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం అండి, యుఎన్ఓ వరల్డ్ రిపోర్ట్ ప్రకారం యుఎన్ఓలో ఈ రిపోర్ట్ ఇచ్చారు. అంటే దగ్గర అప్రాక్సిమేట్గా 7 పిల్లలకు జన్మనివ్వగలరండి. ఇక్కడ 7 పిల్లలకు జన్మనివ్వగలరు. మరి ప్రపంచంలో అతి తక్కువగా ఫర్టిలిటీ ఎక్కడ ఉంది సార్ అంటే దట్ ఈజ్ సౌత్ కొరియా అండి. సౌత్ కొరియా మరి ఎంత సార్ సౌత్ కొరియా అంటే 0.8 అండి. 0.8 సౌత్ కొరియా. సో 0.8 సౌత్ కొరియా. ఏంటి సార్ మరి 0.8 అంటే వన్ ఆర్ నన్ను అంటే ఒకళ్ళు లేకపోతే లేదండి. అంత దారుణంగా ఉంది సౌత్ కొరియాలో. సో అందువల్ల నైగర్ అనగానే అక్కడ మనకి సైనిక పాలన వచ్చిందని చెప్పేసి దాని అధ్యక్షుడు మహమ్మద్ బజోమ్ అని చెప్పేసి దాంతోపాటుగా ప్రపంచంలోనే ఎక్కువగా సంతానోత్పత్తి రేటు నైగర్లోనే ఉందని 6.9 ఉందని గుర్తుంచుకోవాలి. ఇది చదువుతున్నప్పుడే ఇండియా ఫర్టిలిటీ రేటు తక్కువ ఎక్కడ ఉందో చదువుకోవాలి. మరి వీటితో పాటు దీని యొక్క నైగర్ క్యాపిటల్ వచ్చేసరికి నైమే అని చెప్పేసి, సో మనకి నైమే అని చెప్పేసి అంటామండి, నైమే అని చెప్పేసి అంటాం. సో దాని ఎక్కువ ఆ లాంగ్వేజ్ ఏంటి సార్, ఆ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే అక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ గుర్తుంచుకోండి. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే ఈ యొక్క ఫ్రాన్స్ నుంచి వీళ్ళు స్వతంత్రం పొందారండి. 1960వ దశకంలో ఫ్రాన్స్ నుంచి వీళ్ళు స్వతంత్రం పొందారు. మనం బ్రిటిష్ నుంచి ఎలా స్వతంత్రం పొందామో వీళ్ళు 1960లో వీళ్ళు ఫ్రాన్స్ కింద పనిచేస్తూ అంటే ఫ్రాన్స్ రాచరికంలో బ్రతికేవాళ్ళు వీళ్ళు. సో అందువల్ల ఫ్రాన్స్ కంట్రీ నుంచి వేరేంది యొక్క నైగర్ కంట్రీ 1960లో. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 108 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహానికి శంకుస్థాపన చేశారు అంటే మంత్రాలయం కర్నూలు అండి. సో మనకి ఎక్కడ సార్ అంటే మంత్రాలయం కర్నూలు జిల్లా అండి. సో మనకి కర్నూలు జిల్లా శ్రీ రాఘవేంద్ర స్వామి వారు అక్కడ బాగా ఫేమస్ అండి, మీ అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సో వీడియో జనరల్గా ½ అన్ అవర్ కాడికి ఎక్కువగా వస్తుందండి. సో మీ ఎక్కువగా ఉందంటే మీకు ఎక్కువ కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో మీరు ఒక్కరోజు వీడియోలో దగ్గరగా 30 నుంచి 40 కొత్త పాయింట్స్ మీకు అందించడం జరుగుతుందండి. సో ఇవన్నీ చదువుకోండి. ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ పార్ట్లో ఎక్కువ మార్కులు వస్తాయి. అట్ ద సేమ్ టైం ఎకానమీలో కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, సో ఇలాంటి వాటిలో కూడా మీకు లింక్ చెప్పడం వల్ల ఆ యొక్క సబ్జెక్ట్స్ మీద కూడా మీకు గ్రిప్ అనేది రావడం జరుగుతుందండి. సో అందువల్ల వీడియో లెంత్ అయిందని చెప్పేసి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. మీకు ఉపయోగపడే వీడియోసే, మీకు ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ హెడ్లైన్స్ చెప్పి చదువుకుంటూ పోకుండా మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే మీరు ఎలా ఆలోచిస్తారు, సో ఏ ఫీల్డ్లో అంటే ఎక్కడ మీరు బాగా ఇబ్బంది పడతారు అవన్నీ ఫైండ్ అవుట్ చేసి మీకు అందించడం జరుగుతుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ యువర్ ఎగ్జామ్స్.